రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సిగ్గు రైతులను మోసం చేయడమా రైతులను మోసం చేయడమా సిగ్గు రైతులను మోసం చేయడమా 15,000 అంటివి 15,000 అంటివి 15,000 అంటివి 15,000 రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే చేతగాని కాంగ్రెస్ చేతగాని కాంగ్రెస్ చేతగాని కాంగ్రెస్ చేతగాని కాంగ్రెస్ సిగ్గు రైతన్నలను మోసం చేయడమా సిగ్గు రైతన్నలను మోసం చేయడమా 15,000 అంటివి 15,000 అంటివి 15,000 అంటివి కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ మన వీరులకు సిగ్గు రైతన్నలను మోసం చేయడమా సిగ్గు రైతన్నలను మోసం చేయడమా మోసం చేయడమా మాట తప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పిన రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసిన ప్రభుత్వం రైతులను మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ఆబాసు పాలైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో మరి డబ్బులు జమ చేసిన సంగతి యావత్తు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతాంగాన్ని తెలుసు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను, ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పటికే 1,50,00,000 ఎకరాలకి 70 లక్షల రైతాంగానికి దాదాపు 10,000 కోట్లు ఇప్పటికే రైతులకు మోసం చేసే సందర్భాలు. మళ్ళీ నిన్నగాక మొన్న నేను 15,000 ఇవ్వను, నేను 12,000 ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకన్నావు, ఏ నోటు అన్నావు, ఇలా మాట తప్పుతున్నావు. మాట తప్పిన ఈరోజు ప్రభుత్వం బేషరతుగా రాష్ట్రంలో 70 లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు. అదేవిధంగా మరి అది కూడా షరతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో 1,50,00,000 ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు, అది ఏ రైతైనా ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 67,000 ఎకరాల భూమికి ఈరోజు నష్టం చేశారు, మోసం చేశారు. ఆనాడు ఎన్నికల ముందు పెట్టుకున్నారు. ఆనాడు ఎన్నికల ముందు కాంటెస్ట్ చేసిన అభ్యర్థులందరూ ఈ 6 గ్యారెంటీలు చూపి ఓట్లు దండుకొని ఇవాళ మరి ఎక్కడున్నారు వాళ్ళు, ఎందుకు మోసం చేశారు, ఇవాళ మీరు ఓట్లు దండుకున్నారు. ఇవన్నీ ఇస్తామని ఇది ఒకటే నేను చెప్తాను, ఇంకెన్నో కార్యక్రమాలు ఇస్తామని అన్న తర్వాత ఇలా మోసపోయి ప్రజలు మీకు ఓటేశారు. ఇలా మోసపోయి ఓటేసిన వాళ్ళకు మీరు ఇలా మళ్ళీ అదే రకం మోసం చేస్తున్నారు. ఆనాడు మీరు అన్నారు ఏదో మనం వాగ్దానాలు చేద్దాం, ఏదేమైనా కుర్చీ తీసుకుందాం, కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇయ్యకున్నా కూడా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, కానీ మీ మీద వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఏ రకంగా వచ్చిందంటే
ఏ నోట విన్నా ఏ మాట మాట్లాడినా ఇది దగాకోరు ప్రభుత్వం. ఇది దగాకోరు ప్రభుత్వం. అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల ముందు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల ముందు ఆభాసు పాలైనరు. ఇలా ఎవరు అయినరు? ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు ఆభాసు పాలైనరు. మీరు ఎందుకు మాట్లాడలేరు? ఆనాడు మీరు ఎకరానికి 7,000 ఇలా ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళందరూ మీరు ఓటు అడిగారే. ఇలా మీరు కూడా మోసం చేశారు. మీరు కూడా ఆనాడు మీరు 15,000 అన్నారు, 7,500 చొప్పున అన్నారు. ఈయనందుకు మీరు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో, ఎమ్మెల్యే గెలిచారో ఆ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు కూడా బేషరతుగా మేము క్షమాపణ చెప్తున్నాం, మేము ఓట్ల కోసం మాట్లాడినాము, గెలిచిన తర్వాత మేము మర్చిపోతున్నాము, మీకు తగ్గించినాము, క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. అంటే ఈ రకంగా కేసీఆర్ పాలన బాగుంది అని బ్రహ్మాండంగా ఇలా ప్రతి రైతు అనుకుంటున్న సందర్భాలు ఇది దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా ఎల్లంపల్లి మేము పూర్తి చేసుకున్నాం. అదే రకంగా గూడెం లిఫ్ట్ కూడా మేము పూర్తి చేసుకున్నాం. గూడెం లిఫ్ట్లో బ్రహ్మాండంగా 30,000 ఎకరాలకి ఇవాళ నీరు వస్తున్నాయంటే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రతిపాదించాను.